అమరావతి రాజధానికి తొలి దశలో 62,000 కోట్ల రూపాయలు అవుతాయని తాజా అంచనా. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకి ఈ మొత్తం ఖర్చు అవుతుంది. గతంలో ఇవే పనులు దాదాపు 44,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయని అంచనా వేశారు. ఆ మేరకి 2019లో అధికారం నుంచి దిగే నాటికి ఈ పనులన్నిటికీ టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. అవే పనులు ఇప్పుడు 62,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఎందుకని? ఏ కారణం చేత? ఎవరు దీనికి బాధ్యులు? వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి 100% బాధ్యులు. ఉద్దేశపూర్వకంగా రాజధాని నిర్మాణ పనుల్ని ఆనాడు అర్ధంతరంగా నిలిపివేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దాదాపు 18,000 కోట్ల పెనుభారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అదనంగా పడుతోంది. ఎల్ఎన్టీ, షాపూర్జీ పలోంజీ, ఎన్సీసీ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలని టెండర్లలో ఎంపిక చేసి అప్పటి ప్రభుత్వం ఈ కాంట్రాక్టులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి తన కుచిత బుద్ధితో ఈ పనుల్ని బలవంతంగా ఆపేయించకపోతే ఈ పాటికి రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వచ్చేది. అంటే మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేది. దానికంటే జరిగిన అన్యాయం ఈ 5 ఏళ్లలో రేట్లు విపరీతంగా పెరగడం. రాజధాని పనులకి 2017, 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అప్పటికి ఇప్పటికీ ధరలు చాలా పెరిగినాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల టవర్లకి అంచనా వ్యయం 30.88% పెరిగింది. ఇతర నివాస భవనాల ఖర్చు 49.2% పెరిగింది. సచివాలయం టవర్ల అంచనా వ్యయం 41% పెరిగింది. వరద ముంపు నివారణ కాలువల అంచనా వ్యయం 39% పెరిగింది. ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల నిర్మాణ వ్యయం 28 నుంచి 35% పెరిగింది. హైకోర్టు భవన నిర్మాణ వ్యయం 28% పెరిగింది. అంటే సగటున అప్పటికి ఇప్పటికీ అమరావతి నిర్మాణంలో వ్యయం 35% పెరిగింది. స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారే ఈ విషయాన్ని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఇప్పుడు జనం దాదాపు 18,000 కోట్ల రూపాయలు అదనంగా భారం మోయాలి. ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసే తప్పులు 2 విధాలుగా ఉంటాయి. కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అంటారు. అదానీ దగ్గర నుంచి అదనపు ధరలకి కరెంటు కొనడం కమిషన్. అంటే ఎక్కువ రేట్లకు కొని ప్రత్యక్షంగా రాష్ట్రానికి నష్టం చేయడం. అమరావతిలో పనులు నిలిపేసి ఇప్పుడు అవే పనులకి ఎక్కువ డబ్బు కట్టాల్సిన పరిస్థితి తీసుకురావడం ఒమిషన్. అంటే తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించకుండా రాష్ట్రానికి పరోక్షంగా నష్టం చేయడం. ఇప్పుడు అమరావతి విషయంలో జగన్ చేసింది అదే. అవినీతికి పాల్పడి రాష్ట్రానికి నష్టం చేయడం ఎంత నేరమో, తన బాధ్యతని విస్మరించి దాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా దురుద్దేశంతో నష్టం కలగజేయడం కూడా అంతే నేరం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈ నేరాల్ని పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అయితే ఈ పెరిగిన వ్యయాన్ని భరించాల్సింది చివరికి రాష్ట్ర ప్రజలే, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.